ఫిష్ కర్రీకి టమాటా ఆనియన్, 3 ఫిష్లు, చింతపండు నానబెట్టింత, ఇంత జీలకర్ర, ఫిష్ మసాలా, ఇంత ఆయిల్ పోసిన. ఇంత ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తా. కల్మాకు, ఉల్లిగడ్డ, తర్వాత టమాటా. అదే గింబల్ లేదు, స్టాండీ లేదు, ఇట్లనే వేసేస్తా. చిట్టమంటుంది ఇట్లనే. ఇట్లా వేసి గసగసా వేస్తున్నా. ఇంత ఉల్లిగడ్డ కలర్ చేంజ్ కావాలి. ఇప్పుడు జర పొయ్యి పెద్దగా పెట్టినా. టమాటా వేసిన. టమాటా వేసి రప కిచిడిలాగా చేసిన. ఇప్పుడు మొదట ఎగుతుంది అది. జర పచ్చివాసన పోతుంది. ఇట్లా వస్తుంది పచ్చివాసన. 3 బొడ్డు రౌండ్ చెంచాలు వేసిన కారం. ఇప్పుడు ఈ గరం మసాలా మొత్తం వేసేస్తా. చల్లగానికి ఫ్యాన్ కింద పెట్టినా. చల్లగా అయినాకలా మిక్సీలో వేస్తా. ఇదే మిక్సీ గిర్ర దింపేస్తా. ఒక్క నిమిషం 2 నిమిషాలు అంతా. బల్లె మగాడిగా పాట వస్తుంది. జరుగుండ్రి మిక్సీలో వేస్తా. మొత్తం పేస్ట్ అయింది చూడు. రఫ దింపిన జర్ర ఒక్క నిమిషం. ఇన్నే చింతపండు తీసుకేసిన, ఇలా పోసిన, తీసుకురావడం మొదలు పెడతాం. వేసిన 3 చేపలు అయితే. మళ్ళీ ఇంత కారం వేసిన. చూద్దాం ఎట్లా ఉంటుంది. జరసేపు వేసిన చేప చిక్కిపోతుంది అని చెప్పి తీసేసిన. ఎట్లా ఉడుకుతుందో ఆ ఉడుకులో మొత్తం చూరు అవుతుంది అని చెప్పి తీసేసిన.